హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే సాటర్డే ఎపిసోడ్ గురించి మనమైతే రివ్యూ ఇద్దామండి. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చెప్పాలంటే మామూలుగా ఇప్పుడు డెమాన్ పవన్ చాలా బాగా గేమ్ అయితే ఆడాడండి. ఆడినప్పటికీ కూడా ఇంకా ఈ వీక్ మొత్తంలో కూడా మైనస్ పాయింట్ ఏదైతే ఉందో డెమాన్ పవన్కి, అంటే రీతుని తొయ్యడం కానివ్వండి, అంటే స్టాప్ చేయాలని అతని ఉద్దేశము, అలా తొయ్యాలని చెప్పేసి అతని ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా అలా చేయడం అనేది మైనస్ పాయింట్. ఈ పర్టికులర్ దాంట్లో వచ్చేసి నాగార్జున సార్ ఏదైతే డెమాన్ పవన్తో చేపించాడో అది చాలా తప్పుగా అనిపించింది నాకైతే. కానీ హోస్ట్ మాత్రం చాలా అద్రిపోయాడు. అలాగే హోస్టింగ్ కూడా చాలా బాగా చేశాడండి ఈ పర్టికులర్ డేలో వచ్చేసి. ఎవరికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి చాలా బాగా ఇచ్చారు. మామూలుగా అందరూ ఏదైతే డౌట్స్ కానివ్వండి, వాళ్ళ గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా క్లారిఫై చేశాడు. చాలా బాగా హోస్ట్ అయితే మాట్లాడారు. ఎక్కడ ఎలా పెట్టాలి, ఎవరిని ఎంతలో పెట్టాలి అని చెప్పేసి చాలా బాగా మాట్లాడడం అయితే జరిగిందండి. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏదైతే డెమాన్ పవన్ విషయంలో ఉందో అతనికి బాగా సపోర్ట్ చేయడం కానివ్వండి, దెన్ ఇంకా అతను సారీ చెప్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏడవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా ఆడాడు. ఇంకొకటి ఏంటంటే భరణి గారి విషయంలో చెప్పాలనుకునింది, ఇతను ఎంత సేఫ్ ఆడుతున్నాడు, సేఫ్ ఆడడం లేదని నేను చెప్పటం లేదు, కానీ ఎంత ఇది చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ వచ్చేసి మళ్ళీ సేఫే అని చెప్తూ ఉన్నారు. ఏ విషయంలో నేను ఇలా చెప్తున్నానంటే, మామూలుగా డెమాన్ పవన్ అలా చేశాడు కదా, అన్ని అభిప్రాయం ఏంటి అని చెప్పేసి నాగార్జున సార్ బర్నీ గారిని అడిగినప్పుడు, సార్ చిన్నపిల్లాడు కదా సార్, ఫస్ట్ టైం కదా సార్, వదిలేయండి అంటే ఒక ఆమె వచ్చేసి ఏం చెప్పింది, సార్ ఇతను ఇంకా సేఫే ఆడుతున్నాడు, మాస్క్ తీయడం లేదు అంటే, నాయన ఇదేం గోలరా, నాకు ఎన్నిసార్లు సేఫ్ ఆడతారని మళ్ళా నాకే చెప్తున్నారు అని చెప్పినట్లు అతను చాలా అంతా కూడా పాపం అనిపించేసింది నాకైతే. ఇంకా డెమాన్ పవన్ విషయంలో కూడా నాకైతే చాలా పాపం అనిపించింది అండి. ఎందుకంటే అతను చాలా బాధపడిపోయాడు. అందులో ఎక్కడ బయటికి పంపించేస్తారో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాడు. ఈ పర్టికులర్ గొడవలో వచ్చేసి రీతు స్టాండ్ తీసుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనమైతే మాట్లాడుకుంటూ వెళ్దాము. ఇప్పుడు ఎపిసోడ్లకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి కంపల్సరీగా, అప్పుడే మన ఛానల్ ఇంకా బూస్టప్ అవుతుంది. సో ఇప్పుడైతే ఎపిసోడ్లకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి నాగ్ సార్ ఎంట్రీ అయితే వచ్చింది. ఇంకా ఇన్ని వీక్స్లో కూడా నాగ్ సార్ వచ్చేసి డ్యాన్స్ వేయకుండా వచ్చాడు కదా, ఈసారి అయితే డ్యాన్స్ వేస్తూ వచ్చారండి. వచ్చేసరికి ఇంకా అందరిని అయితే పలకరిస్తూ ఉంటారు. ఇంకొక అమ్మాయి బెంగళూరు నుంచి అయితే వచ్చింది. ఇంతకు ముందుగా యూకే యూఎస్ఏ నుంచి వచ్చారు అని చెప్పేసి ఫేక్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే బడ్జెట్ తగ్గిందా, బెంగళూరు నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారు. కానీ ఆడియన్స్ని అయితే, ఫేక్ ఆడియన్స్ని అయితే ఏం తీసుకురారండి. ఇక్కడ మామూలుగా జెన్యూన్ ఆడియన్సే ఉంటారు. అంటే ఎవరు బాగా చూస్తూ ఉంటారు బిగ్ బాస్ని, ఎవరికైతే అవగాహన ఉందో మాట్లాడేదానికి, వాళ్ళని మాత్రం బిగ్ బాస్ అక్కడ ఆడియన్స్కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంకా అక్కడ వచ్చేసి ఒక అమ్మాయి, సార్ మీరంటే నాకు చాలా ఇష్టము, మీకోసమే నేనైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే వచ్చాను. ఇంకా నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుల్, టైమింగ్ బాగుంటుంది, కామెడీ టైమింగ్, అలాగే గేమ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3 తరాల నుంచి, అంటే అమ్మమ్మ డాటర్, వీళ్ళు ముగ్గురు వచ్చేసి కూడా బిగ్ బాస్ బాగా చూస్తారంట. కాబట్టి ఆడియన్స్గా అయితే అక్కడికైతే రావడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫ్రైడే ఎపిసోడ్ గురించి అయితే చూపించారు. అంటే మామూలుగా థర్స్డే వరకు అయితే మనం చూసింటాం, ఫ్రైడే ఎపిసోడ్ కంపల్సరీగా చూపిస్తారు కదా. చూపించినప్పుడు ఈ కొద్ది వారాల నుంచి అయితే బాగా స్పైసీ ఉన్న వీడియోస్, అంటే ఏదైతే మ్యాటర్ ఎక్కువగా ఉంటుందో, మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అలాంటి వీడియోస్ని పట్టుకొని ఆ పర్టికులర్ వీడియోస్ మాత్రమే ప్లే చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ కూడా అదే జరిగింది. స్పాన్సర్స్ అయినప్పటికీ కూడా ఆ థమ్స్ అప్ విషయం ఏదైతే ఉందో, టాస్క్ ఏదైతే ఉందో, ఆ టాస్క్ లో గొడవ జరగడం అనేది బాగా ట్రోల్ అయిపోతుంది. చాలా వీడియోస్ కింద కమెంట్స్ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ థమ్స్ అప్ గురించే కమెంట్స్ అయితే రావడం అనేది జరుగుతూ ఉందండి. సో ఏం జరిగింది అని చెప్పేసి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి బర్డ్స్ తో అయితే మాట్లాడుతూ ఉంటుందండి, మాధురి ఇంకా సుమన్ శెట్టి గారు అండ్ తనుజ, వీళ్ళు ముగ్గురు అయితే డిస్కషన్ చేసుకుంటూ బర్డ్స్, అంటే మామూలుగా బర్డ్స్ మాత్రం వస్తూ ఉంటాయి కదా మార్నింగ్ టైంలో, దాని గురించి అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కిచెన్ లో అయితే
అయితే డిస్కషన్ జరుగుతూ ఉంటుందండి. డిస్కషన్ ఏంటంటే ఫస్ట్ డెమాన్ పవన్ ఇక్కడ కూడా చాలా బాగా అనిపించాడండి. చాలా ఓపికతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. చాలా జెన్యూన్గా అనిపిస్తాడు డెమాన్ పవన్ నాకైతే. ఏంటంటే మామూలుగా ఆమ్లెట్స్ అయితే వేస్తూ ఉంటాడు. ఆమ్లెట్స్ వేస్తూ ఉన్నప్పుడు అయితే బర్నీ గారు వచ్చేసి ప్లేట్ పట్టుకొని నిలబడుకో ఉంటారు. బర్నీ గారికి అయితే ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసి పంపించేస్తారండి. పంపించిన తర్వాత ఇక్కడ తనుజ వచ్చేసి ఫస్ట్ బర్నీ గారికి వేశారు అని చెప్పేసి ఆమ్లెట్ ఈ మాలిగి అక్కడి నుంచి ఆమె గుడ్డ ఏదైతే ఉందో అది తీసుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా కూడా ఏంటి నువ్వు ఇలా అర్థం చేసుకుంటావు, అతను హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకనే నేను వేసి పంపించేశాను, ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా అలుగుతావా అని చెప్పేసి డెమాన్ పవన్ అయితే మళ్ళీ తీసుకొని వచ్చేసి ఆమ్లెట్ అయితే వేశారు. లేదు లేదు నాకేం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అలగడం అనేది అసలు ఏం బాగాలేదండి. ఆ విషయం ఆ గొడవ అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ టాస్క్ అయితే ఒకటి జరుగుతుందండి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా యాడ్స్ లో అయితే థమ్స్ అప్ గురించి జరుగుతూనే ఉంది కదా, 2 చేతులతో తినాలి అని చెప్పేసి. ఆ పర్టికులర్ టాస్క్ లో వచ్చేసి మాధురి గారు ఒక టీము, డెమాన్ పవన్ ఒక టీము, ఏ అండ్ బి టీమ్స్ అయితే ఉంటాయి. వీళ్ళిద్దరు పార్టిసిపేషన్ అయితే చేస్తారు. దీనికి సంచాలకులుగా వచ్చేసి బర్నీ గారు అయితే ఉంటారండి. ఉన్నప్పుడు ఇంకా ఏదైతే బిర్యానీకి అవసరమై ఉంటుందో ఆ కార్డ్స్ తీసుకొని వచ్చేసి వాళ్ళు వేయాలి, డబ్బాలో వాళ్ళు అయితే వేసుకుంటూ ఉండాలి. అలా వేస్తూ ఉన్నప్పుడు డెమాన్ పవన్ టీం అయితే విన్ అవుతుంది, మాధురి గారి టీం అయితే లాస్ట్ అంటే ఓడిపోతుందండి. ఓడిపోయినప్పుడు ఇంకా బర్నీ గారు సంచాలక కాబట్టి అక్కడ బిర్యానీ అందరు షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పింటాడు. చేసుకోవచ్చు అని చెప్పాడు కాబట్టి ఇంకా అందరూ దగ్గర మామూలుగా డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. అంటే వాళ్ళు ఇది ఏదైతే స్పాన్సర్ ఉంది కాబట్టి కొంచెం కొంచెం ప్లేట్స్లో అయితే వేసుకొని వెళ్ళి వాళ్ళైతే ఫోటోకి ఫోజ్ ఇస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ టైంలో ఇమాన్యుల్ వచ్చేసి ప్లేట్ పట్టుకొని అక్కడ నిలబడుకున్నప్పుడు ఇమాన్యుల్ కూడా పెడతాడు. ఇతని ఇంటెన్షన్ ఏంటంటే మామూలుగా అందరికీ సమానంగా పంచాలి బిర్యానీ, కానీ దాంట్లో ఉన్న పీసెస్ అన్ని కూడా సమానంగా పంచాలని చెప్పేసి ఇతని ఇంటెన్షన్. ఆమె అక్కడికి వచ్చి నిలబడినప్పుడు ఆమె ప్రాబ్లం కూడా ఆమె ఆవేదనలు కూడా తప్పే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పెట్టారు, బి టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టారు, కానీ నేను తనుజ ఉన్నప్పుడు మాత్రం పెట్టలేదు అని చెప్పేసి నాకేం వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు బర్నీ గారు వచ్చేసి ఏమంటారు, ఏంటండి ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా మీరు అలుగుతారా, లేదులేండి రాండి నేను పెడతానని చెప్పాను కదా, పెట్టనని చెప్పానా అంటే మాధురి గారు వచ్చేసి నేను ఇప్పుడు మీతో ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు కదా, మీరు ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు అంటే మధ్యలో దివ్య వచ్చేసి దూరి అక్కడ ఏం జరిగింది ఆ డిస్కషన్ మొత్తం తెలుసుకోకుండా క్లారిటీ లేకుండా మధ్యలో దూరి మాట్లాడినప్పుడు ఇంకా మాధురి గారికి సర్రు మనం కాలిందండి. ఇప్పుడు పర్టికులర్గా ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ విషయం ఏంటి క్లారిటీ లేకుండా మాట్లాడడం అనేది అనవసరం. అక్కడ నేను కెప్టెన్ కదా, నా మాటే వినాలి అన్నట్లుగా దివ్య వచ్చేసి మాట్లాడింది. కొంచెం ఇంకా కెప్టెన్ అయింది కాబట్టి కొంచెం కొమ్ములు వచ్చినట్లయితే బిహేవ్ చేసింది. అక్కడ మీరు నేను మాట్లాడుతున్నాం కదా మధ్యలో ఆమె ఎందుకు రావడం అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ అయితే జరిగింది. అది అక్కడ గొడవ అండి. ఇంకా మీరు ఇక్కడ ట్యాగులు పెట్టకండి, నేను కెప్టెన్ని, మీరు ఇక్కడ ట్యాగులు అయితే పెట్టకండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో, నేను అతను మాట్లాడుకుంటున్నాం కదా నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పేసి మాధురి గారు అయితే అంటూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి మాధురి కళ్యాణ్ గొడవ గురించి ఇంకా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు పోజ్ ఇచ్చే టైంలో మీకు అలా జరిగింటుందిలే అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు. అలాగా ఏం కాదు, బి టీంలో ఉన్న వాళ్ళు ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా తింటున్నారు కదా, నేను తనుజ వెళ్ళి అడిగినప్పుడు మాత్రమే అతనికి టీం అనేది గుర్తొచ్చిందా అని చెప్పేసి వీళ్ళిద్దరైతే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ దివ్య ఎందుకు వస్తుంది అయినా అని చెప్పేసి తనుజ భరణి మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ బర్ని ఏమైతే మాట్లాడుకుంటూ ఉంటారు, మేము ఏదైతే వద్దనుకుంటున్నామో అదే మళ్ళీ మీరైతే చేస్తున్నారు, బాండ్స్ ఇవన్నీ అయితే వద్దనుకుంటున్నాం కదా, మీ పాయింట్ ఏదైనా ఉంటే మీరు పెట్టండి, అంతేగాని దివ్య మధ్యలో వచ్చి దూరడం అనేది బాగాలేదు అని చెప్పేసి తనుజ వచ్చేసి బర్నితో అయితే చెప్తూ ఉంటుందండి. నెక్స్ట్ అక్కడికైతే అయిపోతుంది ఈ గేమ్. మీ గేమ్ మీరు ఆడండి, మీరు దివ్య ఎందుకు వస్తుంది మధ్యలో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడికి అయితే డిస్కషన్ అయితే అయిపోతుంది. ఇంకా ఫ్రైడే ఎపిసోడ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నాగ్ సార్ వచ్చేసి హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారండి. ఇంకా అందరినీ పలకరించారు, సెకండ్ లేడీ కెప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ చెప్పేసి క్లాప్స్ అయితే కొడతారు. ఇంకా ఎవరితో ఫస్ట్ మొదలు పెడతామంటే సుమన్ శెట్టి గారితో అయితే మొదలు పెడతారండి. సుమన్ శెట్టి గారితో మొదలు పెట్టినప్పుడు నువ్వు చాలా బాగున్నావు ఈ రోజు వచ్చేసి ఆడియన్స్ అంటే 3 generations నుంచి
నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళైతే మాట్లాడుతున్నారండి. మీరైతే చాలా బాగా గేమ్ ఆడుతున్నారు, స్టాండ్ తీసుకుంటున్నారు, చాలా బాగుంది. అంటే ఇంకా నా మాట నేను వింటాను సార్, ఏదైతే నాకు రైట్ అనిపిస్తుందో అది దాని పక్కనే నిలబడతాను, దాని విషయాన్ని నేనైతే ఒక నిమిషం ఆ విషయం గురించే నేనైతే మాట్లాడతాను, అంతేగాని వేరే వాళ్ళు చెప్పింది నేనైతే పట్టించుకోను సార్ అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే చెప్తూ ఉంటారండి. చెప్పినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన మాధురి గారు, అంటే ఇప్పుడు సరే నువ్వు పర్టికులర్గా దాని గురించి చెప్తానన్నావు కదా, సరే ఇప్పుడు అయితే నీకు ఒక వీడియో చూపిస్తాను, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే సుమన్ శెట్టి గారిని అయితే అడుగుతారు. అది ఏ వీడియో అంటే ఇంకా సంజన గారు ఇంకా మాధురి గారు జస్ట్ షటప్, నువ్వు నీకు తెలుగు రాదు అని ఇలాంటి టైంలో అయితే అంటావు, అసమర్థుని కెప్టెన్ అని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు నీకు తెలుగు వస్తుందా అనే వీడియో ఏదైతే ఉందో అదైతే ప్లే చేస్తారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని సుమన్ శెట్టి గారిని అడిగినప్పుడు సుమన్ శెట్టి గారు ఏం చెప్తారు, సార్ ఇలాగా అసమర్థమైన కెప్టెన్ అనేసి నన్ను అనింది సార్, అప్పుడు మాధురి గారు చెప్పారు అలాంటి టైంలో నీకు తెలుగు వస్తుంది, కానీ ఏదైనా తొక్కలో కెప్టెన్ ఇలాంటివి మాట్లాడినప్పుడు నీకైతే తెలుగు రాదని నువ్వు ఎందుకు చెప్తున్నావు, అందుకోసమే జస్ట్ షటప్, నీకు సెన్స్ లేదు, ఇలాంటి మాటలనేసి మాట్లాడింది మాధురి గారు, తప్పొచ్చేసి సంజన గారిదే అని చెప్పేసి చెప్తూ ఉంటాడండి. సార్ వచ్చి నామినేషన్స్లో ఉన్నారు కదా అని అంటాడు, అంటే ఆమె నామినేషన్స్లో ఉన్న విషయాన్ని ఇంకా తీసుకోలేకపోతుందంట. ఇప్పుడు ఎవరైనా కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నామినేషన్స్ అనేది కంపల్సరీగా వేస్తారు, నామినేషన్స్లే ఉండి ఆడియన్స్ ప్రేమ గెలుచుకొని వాళ్ళ ఓట్లు గెలుచుకున్నప్పుడే కదా బయటకు వచ్చేది, ఆమె క్యారెక్టర్ ఏంటో తెలిసేది, ఆమె ఇంకా జనాలకి నచ్చిందా లేదా అని చెప్పేసి స్ట్రెస్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఉన్నా కూడా మనం అన్నిటినీ దూరం చేసుకొని గేమ్ ఆడాలి, అందరితో బాగా బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడే మనం అయితే అక్కడ కొనసాగలుగుతాం, అలాంటివి లేనప్పుడు మనమైతే అక్కడ కొనసాగలేమండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాధురి గారు వచ్చేసి నన్ను గిల్లుతూనే ఉంటుంది సార్, అందుకే ఈ వీక్ ఇద్దరు నామినేషన్లో ఉన్నాం కదా, ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి ఇక్కడ, లేదంటే ఇద్దరం గిచ్చుకుంటూనే ఉంటాము అని చెప్పేసి సంజన గారు అయితే అంటూ ఉంటారు. ఆమె ఎంత తిట్టినా కూడా నోకుంటూనే మాట్లాడుతూనే ఉంటుంది, అది ఏంటో నాకు కూడా అసలు అర్థమే కావటం లేదండి. ఇంకా చాలాసేపు వరకు డిస్కషన్ అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఒక వీడియో అయితే చూపిస్తారు, అసమర్థమైన కెప్టెన్ అనేసి అంటాడు కదా, అదైతే చూపిస్తారు. చూపించిన తర్వాత ఇంకా మాధురి గారిని అయితే అడుగుతారండి, జస్ట్ షటప్ అని ఎందుకన్నావు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా అంటే, సార్ ఆమె ఇలాగ మాట్లాడుతుంది అందుకోసమే నేనైతే మాట్లాడాల్సింది వచ్చింది, అంతేగాని అంతకు మించి ఏం లేదు సార్ అక్కడ అనేది అంటారు. మీ ఇద్దరు గొడవలో కెప్టెన్ ఇమాన్యుల్ అయితే చాలా నలిగిపోయారు అనేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి సంజన వచ్చేసి చాలా ఎక్కువ చేసింది అనేది నాకు అనిపించిందండి, నేను నామినేషన్స్ తీసుకోలేకపోతున్నాను సార్, అందుకే స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఇదైంది అదైంది అని చెప్పేసి సంజన గారు అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే అడుగుతారండి, కళ్యాణ్ నిన్ను సూటిగా అడుగుతున్నాను, రేషన్ మేనేజర్ పైన నీ అభిప్రాయం ఏంటి అంటే, సార్ గుడ్ అని చెప్పలేను, బ్యాడ్ అని చెప్పలేను, ఏదైతే రేషన్ పంచుతుందో అలాగే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, అలాగే ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవైతే కొన్ని చెడిపోతున్నాయి, అవి వాటిపైన దృష్టి పెట్టడం లేదు, అవైతే తీసి బయట వేసేస్తే ఎవరైనా తింటారు కదా, ఇలాంటివి మాత్రం బ్యాడ్ చేస్తుంది, అంటే బ్యాడ్గా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి రేషన్ మేనేజర్ పైన నా అభిప్రాయం అనేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడండి. ఓకే, కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటారు, బ్యాడ్ అని చెప్పలేను, గుడ్ అని చెప్పలేను అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు కెప్టెన్ అయితే అడుగుతారు. కెప్టెన్ని అడిగినప్పుడు, సార్ మనము ఆర్డర్ చేయకూడదు కానీ మనకి ఏదైనా కావాలంటే మనం అడగచ్చు సార్, కానీ కాల్ వచ్చేసి రేషన్ మేనేజరే తీసుకుంటుంది, ఫైనల్ కాల్ ఏదైతే ఉందో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్ వీడియో అయితే చూపిస్తారు, తనుజాకి కళ్యాణ్కి జరిగిన గొడవ గురించి అయితే చెప్తారు. ఈ పర్టికులర్ గొడవలో వచ్చేసి తప్పు ఎవరిది అనేసి కూడా అడుగుతారు, అంటే కళ్యాణ్ కూడా ఒప్పుకుంటారు సార్, అంటే ఇది రివెంజ్ తీర్చుకున్నట్టు సార్, ఎందుకంటే మామూలుగా నా కెప్టెన్సీలో వచ్చేసి ఇలా చేశారు వీళ్ళు, నన్ను చాలా విసిగించారు సార్, అందుకే ఒక కైండ్ ఆఫ్ రివెంజ్ అయితే నేను తీర్చుకుంటున్నాను అని చెప్పేసి నేను ఒక కామిక్ వేలోనే అది చేశాను సార్, కానీ ఇదంతా వచ్చేసి మామూలుగా అంతా కూడా కోపంగా అయితే వచ్చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ రివెంజ్ లాంటిదే అని కూడా చెప్తారు. నెక్స్ట్ దివ్యాన్ అయితే అడుగుతారు, థమ్స్అప్
మ్యాటర్స్ కదా. దీంట్లో సంజన గారు అండ్ భరణి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరిది తప్పు, నువ్వు ఎందుకు దూరావు మధ్యలో, నీకు క్లారిటీ లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడావు, మాధురి గారు కానీ భరణి గారు కానీ వీళ్ళిద్దరి విషయంలో నువ్వు ఎందుకు దూరావు అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు దివ్య వచ్చేసి ఏం చెప్తుంది, సార్ అలా కాదు సార్, నేను మామూలుగా వాళ్ళిద్దరు గొడవ ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఒక మాట పెరిగిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే దాన్ని తగ్గించాలని చూశాను, అంతేకాని అక్కడ ఏం లేదు సార్, నేనైనా కూడా నేను చెప్తూ ఉన్నప్పటికి కూడా వాళ్ళైతే వినటం లేదు, అక్కడ పోజ్ ఇస్తూ ఉన్నారు అందరూ కూడా. రేషన్ మేనేజర్ అక్కడ తీసుకోవాలన్నప్పుడు నాగార్జున సార్ ఏమంటారు, ఇది పర్టికులర్గా స్పాన్సర్స్ పంపించిన ఫుడ్, దానికి కెప్టెన్తో కానీ రేషన్ మేనేజర్తో కానీ ఏమీ సంబంధం లేదు, ఎవరి పోర్షన్ వాళ్ళు తీసుకొని తినాలి అంతే కదా, నువ్వు ఎందుకు క్లారిటీ లేకుండా మధ్యలో దూరుతున్నావు అని నాగార్జున సార్ అన్నప్పుడు దివ్య వచ్చేసి ఏం చెప్తుంది, సార్ నేను అలాగా చేయలేదు సార్, వాళ్ళిద్దరూ క్లారిటీగా నేను చెప్పాలనుకుంటున్నాను కానీ నా మాట వినకుండా వాళ్ళు ఇద్దరు గొడవలు పడుతూనే ఉన్నారు, ఎక్కడ వాయిస్ రేస్ అయిపోతుందో అని చెప్పేసి నేనైతే మాట్లాడడం జరిగింది సార్, కానీ నా మాట కూడా అసలు వినటం లేదు అక్కడ అనేసి చెప్తారు. ఇంకా బర్ని గారు కూడా చెప్తారు ఏంటంటే, సార్ నేను ఇలాగా చెప్తున్నాను మామూలుగా ఫోర్స్ పెట్టేసి వచ్చి మీకు అంటే అక్కడ ఉండండి కాసేపు ఉండండి, నేను ఏ టీంకి పెట్టేసి వచ్చి మీకు పెడతాను అన్నప్పుడు ఆమె ప్లేట్ తీసుకొని వెళ్ళినప్పుడు ఎవరికైనా కూడా ఏంటి ఇలాగా భోజనం దగ్గర కూడా ఇలాగ చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు బాధ అనేది అనిపిస్తుందండి. బాధ అనిపిస్తుంది అంటే అతను ఏం చేయాలి అక్కడ, అతను కూడా కొద్దిసేపు ఆలోచించి ఇలా కాదు ముందు వచ్చింది కదా ఆమెకు పెట్టేస్తే సరిపోతుంది అనుకోకుండా అతను కూడా అలాగే చేశారు. ఇద్దరిది ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగి ఇక్కడైతే గొడవ జరిగింది అనేది నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకా మాధురి కూడా చెప్పింటుంది, సార్ ఇలాగ మాట్లాడితే ఎలా సార్, నేను అక్కడ ప్లేట్ తీసుకొని వెళ్ళినప్పుడు లేదు ఏ టీంకి పెట్టిన తర్వాత నేనైతే మీకు పెడతానన్నారు సార్, అందుకే నేనైతే చాలా హర్ట్ అయిపోయాను, అందుకే నేనైతే అక్కడ తినలేదు వెళ్ళిపోయాను అని చెప్పేసి మాధురి గారు అయితే చెప్తూ ఉంటారండి. ఇమాన్యుల్ కూడా ఇక్కడ వచ్చేసి క్లారిటీగా చెప్పేశారు బన్నీ గారు, ఇమాన్యుల్ వచ్చేసి ప్లేట్ పట్టుకొని అక్కడ నిలబడుకున్నాడు సార్, అందుకే నేనైతే పెట్టాను అన్నప్పుడు నాగార్జున సార్ వీళ్ళు కూడా ప్లేట్సే కదా తీసుకొని వచ్చింది అని చెప్పేసి నాగార్జున సార్ అయితే ఉంటారు. ఇక్కడ రూల్స్ అనేటివి అందరికీ ఒకటే రకంగా ఉండాలి భరణి, నువ్వు ఇంకా సేఫ్ ఆడుతూనే ఉన్నావా అనేసి అంటారు. ఇక చాలా రోజులు సేఫ్ ఆడావు, నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళావు, బిగ్ బాస్ నీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది ఇచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ సేఫ్ ఆడుతున్నావా అని చెప్పేసి బర్ని గారిని అయితే అంటారండి. అన్నప్పుడు లేదు సార్ నేనేం సేఫ్ ఆడాలని ఇక్కడ ఏం లేదు సార్ అన్నప్పుడు ఈ వీక్ కంపల్సరీగా నువ్వు సేఫే ఆడావు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. ఆడియన్స్ మొత్తం కూడా క్లాప్స్ కొడతారు, చూసావు కదా ఆడియన్స్ క్లాప్స్లోనే నీకైతే తెలిసింటుంది ఎంత సేఫ్ ఆడావు అంటే. సుమన్ శెట్టి గారిని అయితే అడుగుదాము ఇప్పుడు అంటే, సుమన్ శెట్టి గారు కూడా అంటే కెప్టెన్సీ ఇది డీజే కెప్టెన్సీ ఉంది కదా, ఆ కెప్టెన్సీ ఏదైతే ఉందో దాంట్లో బర్ని గారు సేఫ్ ఆడారా లేదా అంటే సేఫ్ ఆడినారనే అనిపించింది సార్ నాకైతే అని అంటాడు. ఇంకా రాముని అడిగినా సేఫ్ అంటాడు, ఇమాన్యుల్ని అడిగినా సేఫ్ అంటారు, వీళ్ళందరూ కూడా సేఫ్ ఆడారనే అంటారు. నాగార్జున సార్ ఏం చెప్తారు, మీరు కంపల్సరీగా ఒకరికి అయితే సపోర్ట్ చేయాల్సిందే అన్నప్పుడు మీరు ఎందుకు అటువైపు లేరు ఇటువైపు లేరు మధ్యలో ఎందుకున్నారు, ఇద్దరికీ అన్యాయం చేశారు కదా, ఇక్కడ మీరు సేఫ్ ఆడినట్లే కంపల్సరీగా అని చెప్పేసి నాగార్జున సార్ అన్నప్పుడు, సార్ నేను థింక్ చేసి ఆలోచించుకునే లోపే ఇక్కడైతే పాట ఆగిపోయింది సార్ అనేది చెప్తాడు. అక్కడ ఏమి పాట ఆగలేదండి, సార్ కూడా చెప్పారు 2 నిమిషాల 14 సెకండ్లు అయితే సాంగ్ అయితే ప్లే అవుతూనే ఉంది. ఆ టైంలో నువ్వు డిసిషన్ తీసుకునే అంత లేదా, రీతు వచ్చేసి పైకి కిందికి దిగింది, అటుపక్కకి ఇటుపక్కకి తిరిగింది, మాధురి గారు పైకి కిందికి దిగారు, నిఖిల్ పైకి కిందికి దిగారు, వీళ్ళు ఇంత చేస్తూ ఉన్నప్పటికీ నీకు ఇంకా టైం సరిపోలేదా నువ్వు ఆలోచించుకోవడానికి, ఇద్దరికి అన్యాయం చేసినట్లే అనిపించింది అంటే బర్ని గారు ఏం చెప్తారు, సార్ నేను దివ్య నాకు ఫ్లాగ్ ఇచ్చి గెలిపించింది కాబట్టి నేను దివ్యకే సపోర్ట్ చేస్తాను అని చెప్పాను సార్ ఆల్రెడీ తనుజాకి, కానీ అయోమయంలో అక్కడ నిలబడిపోయాను అని చెప్పేసి బర్ని గారు అన్నప్పుడు నువ్వు అదేదో ఫస్టే చెప్పాలి కదా, ఫస్ట్ నేనుంటే నాకు దాని తర్వాత నా సపోర్ట్ ఎవరికి, నీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు నువ్వు కంపల్సరీగా దివ్యాకే అని చెప్పిండాల్సింది, నువ్వు అలా చెప్పకుండా నువ్వు ఇలాగ ఎందుకు చేసావు, కంపల్సరీగా నువ్వు సేఫ్ ఆడినట్లే అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక్క నిమిషం, అండి, ఇది పైకి కిందికి రాసుకోవడం వల్ల ఇలాగైతే అయిపోయింది. బాగా ఆడావు నువ్వు టాస్క్లన్నీ కూడా,
కానీ నువ్వు అలాగా అన్యాయం అయితే చేసేసావు, నాకు కూడా బాధ అనిపించింది, క్లియర్గా ఉండాలి కదా అని చెప్పేసి వీడియో కూడా చూపించడం అయితే జరిగింది. హీఈస్ ఓకే అని కూడా అన్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తనుజ గారిని అయితే అడిగారు. పవన్ని ఇక్కడ వచ్చేసి పర్టికులర్గా పవన్ అయితే చాలా బాగా ఆడారని చెప్పేసి నాగార్జున సార్ కూడా చెప్పడం అయితే జరిగిందండి. నువ్వైతే చాలా బాగా ఆడావు, కానీ బర్నీ గారు తెలివి ఇమాన్యుల్ని తీసుకోవడము బాగా అనిపించింది. అలాగే శ్రీజ వచ్చేసి కళ్యాణ్ని కాకుండా పవన్ని పంపించింటే శ్రీజ కూడా గెలిచేది అని చెప్పేసి నాగార్జున సార్ కూడా చెప్పారండి. చెప్పినప్పుడు ఇంకా సంజన తనుజ వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అంటే సంజనాదే అనేసి అంటారండి. సంజనాదే అనేసి అందరూ కూడా అంటారు. దాని గురించి వీడియో కూడా చూపించారు. ఏంటంటే ఈమె వచ్చేసి ఫస్ట్ రైస్ అయితే పెట్టుకో ఉంటుంది, దాని తర్వాత ఈమె వచ్చేసి పప్పు అయితే వేసి ఉంటుంది. నువ్వు ఎందుకు అంత పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు, ఎంత పెట్టుకున్నావు అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. నువ్వు పెట్టుకున్నావు కదా, నాకైనా చెప్పాలి, లేదంటే కుకింగ్ డిపార్ట్మెంట్కైనా చెప్పాలి, నేను కదా రెస్పాన్సిబిలిటీ. ఇంకా మిగతా వాళ్ళకి అన్నము ఇవన్నీ సరిపోకుంటే అనే ఉద్దేశంతో రేషన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తనుజ గారు అయితే చెప్పారు. సంజన గారు ఏం చెప్తున్నారు, నేను చాలా కొద్దిగానే పెట్టుకున్నాను, నేనేమి ఎక్కువ పెట్టుకోలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఆ ప్లేట్ విసిరేసి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చేసింటారు కదా, ఆ వీడియో అయితే చూపించింటారు. దీంట్లో తప్పెవరిది అన్నప్పుడు సంజన గారిదే అనేసి అందరైతే చెప్తారు. ఆడియన్స్ కూడా ఏం చెప్తారంటే ఏదైతే తనుజ వచ్చేసి పాయింట్స్ పెడుతుందో అవన్నీ కరెక్ట్గానే పెడుతుంది, కానీ మాటలు ఏదైతే మాట్లాడుతుందో ఆ టోను, ఆ చెప్పే వే ఏదైతే ఉందో అదంతా కూడా రాంగ్గా ఉంది సార్, బాగాలేదు, ఎక్కువ టోన్తో అయితే చెప్తుంది అని చెప్పేసి ఆడియన్స్ కూడా చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్స్కి అయితే క్లాప్స్ అండి. నువ్వు బీచ్ లాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడాడండి ఈ వీక్ గేమ్ అయితే, ఒక బీచ్ లాగా గేమ్ అయితే ఆడుతున్నావు. నీవు ఏ పక్క ఉంటే ఆ పక్క గెలుపు అనేది కంపల్సరీ, చాలా బాగా ఆడావు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తూ ఉంటాడు. కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో అది మాత్రం బాగలేదు, నువ్వు ఏదైతే చేసావో అదైతే బాగలేదు అనేది చెప్తాడు. ఇంకా వీడియో చూపించారు. బర్నీ గారిని అడిగితే ఇక్కడ చూడండి, బర్నీ గారిని అయితే ఆ వీడియో పర్టికులర్గా ఆ వీడియో అంతా చూపించిన తర్వాత బర్నీ గారిని అయితే నీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియో చూసిన తర్వాత అని అంటే, బర్నీ గారు వచ్చేసి సార్ పాపం కదా సార్, పోనీలేండి ఫస్ట్ టైం కదా వదిలేయండి అంటే, ఆడియన్స్లో ఒక అమ్మాయిని అడిగితే ఏం చెప్తుంది, సార్ ఇతన్ని మళ్ళీ సేఫే ఆడుతున్నారు సార్, మాస్క్ ఇంకా తీయలేదు అన్నట్లుగా అయితే చెప్తుంది. ఇక్కడ కూడా ఓరి దేవుడా మళ్ళీ సేఫ్ అనేసి అంటున్నారు. ఇక్కడ పర్టికులర్గా మనం చూస్తున్నట్లయితే అంతా సేఫ్ అన్నట్లుగానే వీళ్ళైతే చెప్తూ ఉంటారండి. బర్నీ గారిని చాలా పాపం అనేసి నాకైతే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రీతు వచ్చేసి చెప్తుంది, ఇక్కడ రీతు స్టాండ్ ఏదైతే తీసుకునిందో అది చాలా బాగా అనిపించేసిందండి. ఇంకా డెమాన్ పవన్కి వచ్చేసి రెడ్ ఫ్లాగ్, నువ్వు బయటికి వెళ్ళు, ఏదైతే ఉందో నీవు చేసేది ఇక్కడ వచ్చేసి షో అని ఇంపార్టెంట్, కంపల్సరీగా నువ్వు ఇది ఇంకోసారిగా ఇలాగే జరిగితే మనం ఏది కూడా పనిష్మెంట్ ఇవ్వకుండా ఉంటే ఇంకా నెక్స్ట్ సీజన్స్లో మనకు సీజన్స్ అయితే ఉంటాయి, ఆ నెక్స్ట్ సీజన్స్లో వచ్చిన వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. దీన్ని ఒక ఆపర్చునిటీగా అడ్వాంటేజ్గా తీసుకొని ఇలాగే చేస్తూ ఉంటారు, కాబట్టి షో అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి నాగార్జున సార్ అంటారు. ఇక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు, కానీ షో ఇంపార్టెంట్ కదా, అది కూడా మనం ఆలోచించాలి, కాబట్టి మనమైతే సర్దుకొని పోతూ ఉండాలా. రీతు కూడా ఇక్కడ చాలా బాగా స్టాండ్ అయితే తీసుకునిందండి డెమాన్ పవన్ గురించి. సార్ అలాగైతే ఏం చేయలేదు, ఆపాలనే సంగతిలోనే అలాగైతే చేశారు, దొబ్బాలనేం దొబ్బలేదు, కాకపోతే నేను వినలేదు అన్న సెన్స్లో అయితే అలాగా చేశారు అని చెప్పేసి రీతు కూడా చెప్తూ ఉంటుంది. డెమాన్ పవన్ కూడా ఇక్కడైతే చాలా బాగా చెప్తా ఉంటాడండి, సార్ నేను ఈ విధంగా నేను ఎవరిని హర్ట్ చేయాలనేసి నేనైతే ఎప్పుడు అనుకోను సార్, కానీ అలాగా కోపంలో ఏదో అలాగ నేనైతే చేశాను, కానీ ఇంకెప్పుడు నేను చెయ్యను సార్, నన్నైతే బయటికి పంపించద్దండి అని చెప్పేసి సార్ అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కాసేపు అయితే అక్కడ ప్యాక్ యువర్ బ్యాగ్స్, నేను మళ్ళీ ఒక చిన్న షార్ట్ బ్రేక్తో అయితే వచ్చేస్తాను అని చెప్పేసి నాగార్జున సార్ అయితే వెళ్ళిపోతూ ఉంటారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి రీతు అయితే చెప్తూ ఉంటుంది, ప్లీజ్ సారీ చెప్పురా, నువ్వు ఏం కాదులే, నువ్వు వెళ్ళిపోవులే, అదిలే ఇదిలే, అపాలజైజ్ చేసుకో, సార్ని భంగపడుకో అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుంది. కళ్యాణ్ కూడా చెప్తూ ఉంటారు, వెళ్ళురా నువ్వు ముందుకు వెళ్ళి సారీ చెప్పు అని చెప్పేసి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళు భరణి ఇంకా దివ్య వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు, నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడతావు, నేను ఉన్నాను కదా మాట్లాడతానంటే, నా అనుకునే వాళ్ళు ఎవరైనా నన్ను గట్టిగా మాట్లాడితే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, ఇంకా అలాగా మాట్లాడొద్దు అంటే చెప్పండి సార్, నేనైతే మాట్లాడను అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకా అందరినైతే అడుగుతారు,
అడిగిన తర్వాత ఇంకా షార్ట్ బ్రేక్ అని చెప్పారు కదా, వేర్ ఇస్ ద బ్యాగ్స్, ఎక్కడ బ్యాగ్స్ ఎక్కడ, ఇంకా తీసుకురాలేదా బ్యాగ్స్ ఎక్కడ, బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేసేయండి, పవన్ యూ గెట్ అవుట్ అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటాడు. ఇంకా బ్రేక్ తర్వాత వచ్చినప్పుడు అక్కడ రాము వచ్చేసి అక్కడ ఉండడు, వేరే అంటే బయట గార్డెన్లో కూర్చొని చూస్తూ ఉంటాడు. అందరు వచ్చేసి కూర్చున్న తర్వాత సోఫాలో రాము ఎక్కడ అంటే ఇంకా రాము అక్కడి నుంచి అయితే వస్తూ ఉంటారు. ఏంటి డోర్స్ ఓపెన్ చేస్తే నువ్వు వెళ్ళిపోదామా అనుకుంటున్నావా అంటే అలాగే ఏం లేదు సార్ అని చెప్పేసి రాముతో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా షో ఇంపార్టెంట్ ఇక్కడ, మీ బాండ్స్ అన్హెల్దీ అని చెప్పేసి మాధురి గారు అన్నప్పుడు నాకు చాలా కోపంగా అనిపించింది. అసలు వీళ్ళ బాండ్స్ గురించి ఆమెకి ఏం రైట్ ఉంది మాట్లాడడానికి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కానీ మీది వచ్చేసి ఇప్పుడు అన్హెల్దీ బాండు తప్ప ఏమీ లేదు ఆ బాండులో అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తూ ఉంటారండి. చెప్పినప్పుడు ఆ హౌస్ లోపల నుంచి పంపించేద్దండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి రీతు అయితే భంగపడుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హౌస్లో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా నాగార్జున సార్ అయితే అడుగుతాడు. అంటే మీకేమనిపిస్తుంది, లోపల నుంచి పంపించేయాలా బయటికి అన్నప్పుడు ఎవ్వరు కూడా హ్యాండ్ రేస్ చేయరండి. ఇక్కడ వచ్చేసి డెమాన్ పవన్ గురించి వాళ్ళు నిలబడము చాలా బాగా అనిపించింది. సార్ కూడా అదే చెప్తారు, నువ్వు నీ క్యారెక్టర్ మీద వాళ్ళైతే ఒక కార్డ్ అయితే ఇచ్చేశారు, నువ్వు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు కూడా కంపల్సరీగా నిలబడాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. ఇక్కడ సారీ అని చెప్పేసి నువ్వు అందరికీ సారీ చెప్పాలి, అలాగే రీతుకు కూడా అపాలజీస్ చేసుకోవాలి అని చెప్పేసి నాగార్జున సార్ అన్నప్పుడు పాపం డెమాన్ పవన్ వచ్చేసి మోకాల పైన కూర్చొని సారీ రీతు, ఐ ఆమ్ సో సారీ, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, నిన్ను ఎప్పుడు ఇలాగా చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఈ పర్టికులర్గా ఏదైతే ఆ సంఘటన జరుగుతుందో చాలా బాధాకరంగా అయితే నాకు అనిపించిందండి. రీతు కూడా చాలా బాధపడింది, అలాగే కళ్యాణ్ కూడా అసలు పటపట ఏడుస్తూనే ఉన్నాడు. అది ఏదైతే జరుగుతూ ఉందో మోకాల పైన నిలబడి అంత చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా షో కాబట్టి షో మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అలాగా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో అది కెప్టెన్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి అక్కడికి ఆ మ్యాటర్ అయితే క్లోజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా రాముకు సంబంధించిన ఒక వీడియో అయితే చూపించారు. అది ఏంటంటే పక్కన వాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ, సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏడుస్తున్నారా, కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, అలాగా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏమీ సంబంధం లేదు నాకు అన్నట్లుగా బిహేవ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అదైతే ప్లే చేశారా. అందరూ కూడా చాలా జోవియల్గా అయితే నోకోవడం అయితే జరిగింది. ఇంకా దివ్య ఒక కన్ను వేసుంచు నువ్వు అని చెప్పేసి ఈ కెప్టెన్సీలో ఒక కన్ను వేసుంచు రాము పైన అంటే సరే సార్ అని అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సాయి నిఖిల్ మీరు ఎక్కడ ఉన్నారు, హౌస్లోనే ఉన్నారా లేదా అంటే ఉన్నాం సార్ అన్నప్పుడు మీ గేమ్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఇంకా బాగా ఆడాలి, ఎక్కడ కనిపించటం లేదు అని చెప్పేసి అయితే అంటారు. ఇంకా గౌరవ్ను కూడా నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఇంకా ఆట అర్థం కావటం లేదు, నీకు ఏదైతే పవర్ ఉందో అది నీకు ఇంకా తెలియలేదు, నువ్వు తెలియకుండా ఉంటే బిగ్ బాస్ని అడగడానికి ఇబ్బందిగా ఉంటే కెప్టెన్ అడిగి తెలుసుకో అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తూ ఉంటారండి. ఇర్రేషనల్ మేనేజర్ గురించి సండే మనం అయితే మాట్లాడుకున్నాము అని చెప్పేసి అక్కడికైతే క్లోజ్ చేసేస్తారు. ఇంతే అండి వీడియో. మీకు ఇక్కడ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఏదైతే డెమాన్ పవన్ గురించి మనం మాట్లాడుకున్నామో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకీ సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని కూడా మీరైతే చెప్పండి. ఫస్ట్ మాధురి గారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి బయట టాక్ అయితే ఉంది. సంజన మాధురి వీళ్ళిద్దరిలో వచ్చేసి కార్డు ఎవరికి యూజ్ చేస్తుంది, ఆమె పవర్ తనుజ పవర్ ఎవరికి యూజ్ చేస్తుంది, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పేసి అప్డేట్స్ కోసం మన వీడియోస్ని అయితే లైక్ చేసుకొని ఉంచండి. అలాగే ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం, అంటే ఎలిమినేషన్ వీడియో అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.